హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అలా యూట్యూబ్లో. సో ఎప్పట్లాగే ఇవాళ కూడా మన ఛానల్లో ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియో అయితే తీసుకొచ్చాను. సో ఇవాళ వీడియోలో మన కంటెంట్ ఏంటంటే 7వ నెల గర్భం. అవునండి, 7వ నెల గర్భం ఎలా ఉంటుంది, శిశువులో జరిగే మార్పులేంటి, తల్లిలో జరిగే మార్పులేంటి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో 7వ మాసం వచ్చిందంటేనే మీరు 3rd ట్రైమిస్టర్లోకి అడుగు పెట్టేసినట్లే లెక్క. బట్ ప్రెగ్నెంట్ లేడీస్ అందరూ 7th మంత్లో ఉన్నట్లయితే నా తరపు నుంచి మీ అందరికీ ఒక కంగ్రాచులేషన్స్. ఎందుకు అంటే ఇంకో 2-3 నెలల్లో మీ బేబీని మీరు కలవబోతున్నారు కాబట్టి. ఇంకా 7వ నెలలో శిశువులో మార్పులు ఏం జరుగుతాయని చూసుకున్నట్లయితే శిశువు పొడవు వచ్చేసి 46 సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది. అలాగే బరువు 1 కేజీ బరువు వరకు ఉంటుంది. అలాగే శిశువు యొక్క అన్ని జ్ఞానేంద్రియాలు కూడా అభివృద్ధి చెంది ఉంటాయి. సో చెవులు కూడా చాలా బాగా అభివృద్ధి చెంది ఉంటాయి. కాబట్టి గర్భవతులు మీరు ఈ టైంలో పీస్ఫుల్ మ్యూజిక్ కానీ బేబీతో మాట్లాడడం కానీ చేస్తూ ఉంటే బేబీ మీ స్పర్శకి రియాక్ట్ అవుతూ ఉంటుంది. బేబీ పూర్తిగా అభివృద్ధి చెంది ఉంటుంది, కానీ శ్వాసకు సంబంధించిన అవయవాలు మాత్రం ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉంటుంది. అలాగే శిశువుకి కళ్ళు కూడా బాగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే కళ్ళు కూడా బాగా అభివృద్ధి చెంది ఉంటాయి. కాబట్టి బేబీ బంప్ మీద పడే వెలుగును చీకటిని బేబీ మూమెంట్స్ ద్వారా గుర్తించగలుగుతుంది. ఇంకా బేబీ పూర్తిగా అభివృద్ధి చెంది ఉంటుంది. ఇంకా తల్లిలో చూసుకున్నట్లయితే గనక మార్పులు, బేబీ అనేది 7వ నెలలో ఫుల్గా స్పీడ్గా బరువు పెరగడం స్టార్ట్ చేస్తుంది. కాబట్టి తల్లికి కొంచెం వెన్ను నొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే చాలామంది గర్భవతులకు ఈ మాసం నుంచే కాలవాపులు అనేవి మొదలవుతూ ఉంటాయి. కాబట్టి గర్భవతులు ఈ మాసంలో మీరు ఇంకాస్త సమతుల్య ఆహారం ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే తగినంత వాటర్ తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెలాంటి వీడియోస్ కావాలో కూడా నాతో షేర్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.